మన బనగానపల్లె నియోజకవర్గానికి మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 9వ తేదీ ఈ నెల 9వ తేదీ బనగానపల్లె పట్టణానికి వచ్చి పట్టాదార్ పాస్బుక్ పంపిణీ కార్యక్రమం చేస్తుండగా మన బనగానపల్లె నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్సిపి మిత్రులు అడ్వకేట్ అబ్దుల్ ఖైర్ గారు గతంలో చంద్రబాబు నాయుడు గారు హైకోర్టుకి బెంచ్ తీసుకొని వస్తాను అని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చలేదు అని మన మిత్రులు న్యాయవాది అబ్దుల్ ఖైర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా జూనియర్ అడ్వకేట్స్కి స్టే ఫండ్ ఏదైతే ఉందో గతంలో 5,000 స్టే ఫండ్ ఇచ్చేవారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 10,000 స్టే ఫండ్ ఇస్తాము అడ్వకేట్స్కి అని చెప్పారు, హామీ ఇచ్చారు. ఆ హామీని కూడా నెరవేర్చలేదు అని చెప్పి మన మిత్రులు అబ్దుల్ ఖైర్ గారు 9వ తారీఖున బనగానపల్లె జూనియర్ సివిల్ జడ్జి కోర్టు దగ్గర మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. అయితే మన మిత్రులు అబ్దుల్ ఖైర్ గారికి నేను చెబుతున్న విషయం ఏంటంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కర్నూలుకి హైకోర్టు బెంచ్ ఇస్తాను అని చెప్పడము అది వాస్తవం. అన్ని న్యూస్ ఛానల్లో కూడా ఆ మాట రావడం జరిగింది. అయితే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం అనేది కేవలం అది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు. దానికి ఒక రాజ్యాంగపరమైన చట్టపరమైన ప్రక్రియ అనేది ఉంది. ఆ విషయం మన మిత్రులు అబ్దుల్ ఖైర్ గారికి కూడా తెలుసు. అసలు ప్రధానంగా ఒక కర్నూలు జిల్లాకి హైకోర్టు బెంచ్ రావాలి అంటే అసలు ఆ ప్రాసెస్ ఏంటి? నేను ప్రజలకి, అలాగే మన వైసీపీ నాయకులకి, వైసీపీ కార్యకర్తలకి, వైసీపీకి సంబంధించిన న్యాయవాదులకి చెప్పడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వము కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అధికారికంగా ప్రకటించాలి. అధికారికంగా ప్రకటించడానికి మా ప్రభుత్వానికి కానీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు. అయితే మేము రాష్ట్ర ప్రభుత్వము ప్రకటించిన తర్వాత ఆ ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ గారికి ఈ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాలి. అంటే మా ప్రభుత్వము ప్రతిపాదన ఇచ్చిన తర్వాత ఆ ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి తెలియపరుస్తాము. ఆయన భారతదేశపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో సంప్రదింపులు జరపాలి. ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో సంప్రదింపులు జరిపిన తరువాత వారు కేంద్ర మంత్రిత్వ శాఖకు, మినిస్టరీ ఆఫ్ లా అండ్ జస్టిస్కు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కేంద్ర మంత్రిత్వ శాఖకు ఆ ప్రతిపాదనను పంపాలి. కేంద్ర మంత్రిత్వ శాఖ మళ్ళీ ఏం చేస్తుంది? కేంద్ర ప్రభుత్వానికి ఆ ప్రతిపాదనను ట్రాన్స్ఫర్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి ఆ ప్రతిపాదనను ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత పార్లమెంటులో దానికి సపరేట్గా ఒక చట్టాన్ని తీసుకొని రావాలి. పార్లమెంటులో సపరేట్గా చట్టాన్ని తీసుకొని వచ్చి అది మళ్ళీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చి అక్కడి నుంచి ప్రభుత్వానికి వచ్చి తర్వాత కర్నూలులో హైకోర్టు బెంచ్ అనేది ఏర్పాటు అవ్వాలి. సో ఈ ప్రక్రియ మొత్తం అనంతరము, ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత మన కర్నూలుకి హైకోర్టు బెంచ్ అనేది వస్తుంది. ఈ విషయము మన వైసీపీ నాయకులకి తెలుసు, వైసీపీ పార్టీలో ఉన్న న్యాయవాదులకి తెలుసు. అయినా కూడా టీడీపీ ప్రభుత్వం మీద బురద చల్లడానికి,
కూటమి ప్రభుత్వం మీద బురద చల్లడానికి చంద్రబాబు నాయుడు గారు బనాంపల్లికి వస్తున్నారు అనే ఒక ఉద్దేశంతో వీళ్ళు ఈ విధమైన ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ముందుకు వచ్చి హైకోర్టుకు బెంచ్ ఇవ్వలేదు అని చెప్పడము చాలా విడ్డూరంగా ఉంది. ఇంకా మా గవర్నమెంట్ 3 సంవత్సరాలు ఉంది. ఆ తర్వాత కూడా 2029లో కూడా ఖచ్చితంగా 100కు 100% మా టీడీపీ గవర్నమెంటే మళ్ళీ ఫామ్ అవుతుంది. మళ్ళీ కూటమి పార్టీ 2029లో కూడా అధికారాన్ని చేపడుతుంది. సో మాకు సమయం అనేది ఇంకా చాలా ఉంది. ఈ సమయంలో ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో, అంటే హైకోర్టుకి బెంచ్ ఇస్తానని చెప్పి ఏ విధమైన హామీ అయితే ఇచ్చారో ఆ హామీని 100కు 100% ఖచ్చితంగా నెరవేరుస్తాము. దానికి సమయం అనేది పడుతుంది. ఇప్పుడు నేను ఏదైతే మీకు ఆ ప్రణాళిక చెప్పాను, అంటే ఈ హైకోర్టు బెంచ్ రావడానికి ఒక ప్రాసెస్ ఏ విధంగా అయితే ఉందో ఆ ప్రాసెస్ పూర్తి అవ్వాలంటే ఒక సమయం అనేది పడుతుంది. ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము తను చెప్పిన మాట ప్రకారము కర్నూలుకి హైకోర్టు బెంచ్ ఇస్తుంది అని చెప్పి నేను మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఖైర్ గారు ఏం చెప్పారంటే స్టే ఫండ్ అడ్వకేట్లకు సంబంధించి, జూనియర్ అడ్వకేట్ సంబంధించి ఆ స్టే ఫండ్ విషయం గురించి మాట్లాడారు. 2014వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సపరేట్ అయ్యి మనం కొత్తగా ఒక పరిపాలన స్టార్ట్ చేసినప్పుడు, కొత్తగా మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గవర్నమెంట్ ఏర్పడినప్పుడు ఆ 5 సంవత్సరాల పరిపాలన అనంతరము 2019లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారము చేసినప్పుడు కేవలము మన రాష్ట్రం యొక్క అప్పు 2 లక్షలు మాత్రమే ఉండేది. ఆ 2 లక్షల అప్పుని జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మన రాష్ట్ర అప్పు ఎంత ఉంది అంటే 2 lakhs, అంటే 2 లక్షల కోట్లు అని చెప్పి రికార్డెడ్గా చూపించాము. మరి జగన్మోహన్ రెడ్డి గారు 2024వ సంవత్సరంలో ఆయన గవర్నమెంట్ డిజాల్వ్ అయిపోయిన తర్వాత 2024వ సంవత్సరంలో మళ్ళీ టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పు ఎంత ఉంది చూస్తే 12 లక్షల కోట్లు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో ఆయన చేసిన అప్పు దాదాపుగా 10 లక్షల కోట్లు. స్టే ఫండ్ ఇవ్వాలంటే ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ హామీ ఇచ్చిందో, చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైన హామీ అయితే ఇచ్చారో ఆ స్టే ఫండ్ ఇవ్వాలంటే మనకు ముఖ్యంగా బడ్జెట్ అనేది అవసరము. ఇప్పుడు ఉన్న బడ్జెట్లో ఏవైతే మన సూపర్ 6 పథకాలు అయితే అమలు చేశామో ఆ సూపర్ 6 పథకాలలో ఏదో 1-2 పథకాలు తప్ప ఆల్మోస్ట్ ఆఫ్ అన్ని పథకాలు నెరవేర్చారు. అంటే సూపర్ 6లో ఒక 1500 స్కీము, అంటే ఈ ఎవ్రీ మంత్ ఈ 1500 స్కీమ్ తప్ప ఆల్మోస్ట్ ఆఫ్ ఈ 2 yearsలో అన్నీ చేసింది. ఇక రేపు ఒక 6 నెలలకో సంవత్సరానికో గవర్నమెంట్ మళ్ళీ ఈ స్కీమ్ని కూడా ఆ ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తుంది. అంటే బడ్జెట్ ప్రాబ్లం వల్ల ఈ స్టే ఫండ్ అనేది తాత్కాలికంగా ప్రస్తుతానికి ఎందుకు ఇవ్వలేకపోయారంటే ఈ బడ్జెట్ కారణంగా ఇవ్వలేకపోయారు. ఈ స్టే ఫండ్ కూడా మళ్ళీ ప్రభుత్వం ఏదో చెప్పిందో స్టే ఫండ్ని కూడా ఒక 3 monthకో 2 monthకో 6 monthకో మళ్ళీ స్టే ఫండ్ కూడా ఇస్తారు అని చెప్పి నేను మన మిత్రులు ఖైర్ గారికి మన మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. సరే, ఏది ఏమైనా కూడా ప్రభుత్వము మంచి చేస్తూ ఉంది, మంచి పథకాలను ఇస్తూ ఉంది, అర్హులు అందరికీ పథకాలను ఇస్తూ ఉంది. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలని వారి గుమ్మం దగ్గర తీసుకుని వెళ్తూ ఉంది. ఈ సందర్భాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కూడా సమర్థించాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఏదైనా కానీ ప్రభుత్వము ప్రజలకి మంచి చేస్తున్నప్పుడు మంచి అని చెప్పాలా, కానీ మంచి చేసినా కూడా దాంట్లో చెడుని వెతికి ఆ పబ్లిక్లోకి చెడుని తీసుకొని వెళ్ళే నాయకులు ఎవరైనా ఉన్నారా అంటే అది వైఎస్ఆర్సీపీ నాయకులు. వారి యొక్క పద్ధతుల్ని మార్చుకుంటే రేపు పొద్దున ప్రజల్లో వాళ్ళకి అంతో ఇంతో ఒక అభిమానం అనేది ఉంటుంది అని చెప్పి నేను తెలియపరుస్తూ ముగించుకుంటున్నాను. నమస్తే, ధన్యవాదాలు.